బూట్ వేసుకుని ఒక కారులో దిగొచ్చి ఎవరికండి? ఆజ్ఞ పాటించలేనప్పుడు సూట్ ఎందుకు? ఆజ్ఞకు లోబడలేనప్పుడు బూట్ ఎందుకు? ఆజ్ఞను బోధించలేనప్పుడు, ఖండించలేనప్పుడు, ఉపదేశించలేనప్పుడు కారు ఎందుకు? బెంచ్ కారు ఎందుకు? నా యేసయ్య అప్పుడు నా కాళ్ళ నడక మీద చేశాడే. ఆ రోజుల్లో చెప్పులు ఉన్నాయో కూడా లేవో కూడా తెలియదు కదా. ఇవన్నీ ఎందుకు? హెచ్చించుకోవడానికి కాదు, అవసరానికి. స్తోత్రం. హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకోవట్లేదని చెప్పు. మనస్సు మార్చుకోవట్లేదని, స్వస్థత లేదని చెప్పు. దేవుని మాటలు బాగున్నాయా? యెషయాకి దేవుడు చెప్పిన మాట బాగుందా? బాగోదండి. మారు అంటే బాగోదు, విడిచిపెట్టు అంటే బాగోదు, దేవుడి పక్షానికి రా, దుష్టుని విడిచిపెట్టంటే బాగోదు, దుష్టుడికి కోపం వచ్చేస్తుంది. ఈరోజు నువ్వు దేవుడి పక్షంగా నిలవబడడానికి సమర్పణ చేసుకో. దేవుడి సేవకుడి పక్షంగా నిలవబడి నీ వెనక నేనున్నానయ్యా, నువ్వు ఈ వంతు ఈ పని చేయి నువ్వు అని అప్పగించు. ఏమైనా దేవుని సేవకుడు చేయవలసిన పనులు ఏమైనా ఉంటే దానికి నువ్వు అడ్డుగా ఉంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు రంగంలోకి దిగాలి. సేవకుడా నేనున్నాను. ఏమున్నాను? నీ పక్షంగా నేనున్నాను. నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. పని సేవ చాలా వరకు ఆగిపోయింది. ఇప్పటికే సేవ ముమ్మరంగా జరగాలి, సేవ ఆగిపోయింది. దేవుడు నీకు ఏ భారాన్ని పెట్టాడో, దేవుడు నీకు ఏ చింతన పెట్టాడో, దేవుడు నీతో ఏం మాట్లాడి పంపించమంటున్నాడో నువ్వు దూసుకుని వెళ్ళు. సపోర్ట్ నేను కుడిభుజంగా ఉంటాను. ఆనాడు మోషేకి కుడిభుజముగాను ఎడమ భుజముగా ఉన్నట్లుగా నా కుటుంబం నీకు కుడిభుజంగాను ఎడమ భుజంగా ఉంటుంది. నువ్వు దూసుకుని వెళ్ళి విరువుగా దేవుని సేవ చెయ్యి అని చెప్పేటోళ్ళు సంఘంలోంచి లేవాలి. స్తోత్రం. అంతేగాని వాళ్ళు మారకపోతే వాళ్ళు కళ్ళు మూసుకోమని చెప్పు. ఎందుకయ్యా వాళ్ళు కళ్ళు మూసుకోమని చెప్తున్నా? కళ్ళు మూసుకోమని చెప్పు. వాడు హృదయం కొవ్వుతో ఉంది కాబట్టి వాళ్ళు కళ్ళు మూసుకుంటే కొన్ని పనులు నేను చేయాలి. కళ్ళు తెరువు 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 అన్న కళ్ళు తెరిచినప్పుడు వాళ్ళకి నా భారం అర్థం అవ్వలేదు. వాళ్ళకి అన్నీ ఉన్నప్పుడు నా చింత వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అన్నీ ఉన్నప్పుడు నేను ఎవరినో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళు కళ్ళు ముయ్యమని చెప్పు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? కళ్ళు ముయ్యాలా? నువ్వు కళ్ళు ముయ్యి అంటున్నావు కదా, ఎన్నాళ్ళ వరకు కళ్ళు ముయ్యమని చెప్పను? నివాసులు లేక పట్టణం పాడైపోవాలి. పాడైపోతే దేవుడు చూస్తూ ఉంటాడా? కొత్త తీసుకొస్తాడు కదా. కొత్తగా వస్తున్నవని నడిపించాలా? ప్రారంభంలో ఉన్నవని నడిపించాలా? ఎంకరేజ్, ప్రోత్సాహం ఎవరికి? చెప్పండి. ఇక్కడ కూర్చోమ్మా, ఇలా కూర్చోమ్మా, ఇది మందిరం పద్ధతి. వాలంటీర్స్ ఉంటారు కదా. వాలంటీర్స్ అంటే ఎవరు? వాళ్ళకి కొన్ని అనుభవాలు, కొంత జ్ఞానము, కొంత తెలివిని వాళ్ళకి చెప్పి ఎట్లా చెయ్యి, పని ఎట్లా చేయించు, లేక పని ఇలా చెయ్యి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒక సభ ఏర్పాటు చేస్తే ఎంతమంది వాలంటీర్స్ ఉంటారు? వాలంటరీ పోస్ట్కి రావాల్సిన వాళ్ళు మీరు. ఏ పోస్ట్కి రావాల్సిన వాళ్ళు? కూర్చోవడం రావట్లేదు, మందిరానికి రావడం తెలియట్లేదు, టైం తెలియట్లేదు, ఆరాధించడం తెలియట్లేదు. ఓ పక్క దుష్టుడు శోధిస్తున్నాడు, భక్తి కలిగిన వాళ్ళని శోధిస్తున్నాడు, భక్తిహీనులను శోధిస్తున్నాడు, భార్యను శోధిస్తున్నాడు, భర్తని శోధిస్తున్నాడు. ఇట్లాంటి టైంలో నీకు సూపు ఎలా వస్తుంది? నీకు జ్ఞానం ఎలా వస్తుంది? రోజు రోజుకి ఆత్మీయంగా ఎదుకోవలసిన నేను, మరి ఎక్కువగా సమాజ మందిరంలో కూడుకోవలసిన నేను రోజు రోజుకి భ్రష్టత్వం అవుతుందని చింత కూడా లేదా? ఆలోచన చేయండి. నీ సర్వీస్ ఎంత? నీ అనుభవం ఎంత? పనికి మాలిన వాటిల్లో ముందుంటున్నారే. ఆలోచన చేసుకోండి. ప్రియమైన దేవుడు వారు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి ఎప్పుడు నన్నే వెంబడిస్తాయి. స్తోత్రం. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఏమని? గొర్రెను యేసయ్య వెంబడించట్లేదు. నాకు గొర్రెగానో, నాకు శిష్యుడుగానో, నాకు బిలీవర్స్గానో, లేక విశ్వాసిగానో ఎవరైనా నాకు ఉంటే అవి నా స్వరాన్ని వింటాయి. స్తోత్రం. ఎక్కడున్న స్వరాన్ని వింటాయి. అందుకనేగా వస్తున్నారు అన్నప్పటికీ బీకలు. బైబిల్ ఏం నేర్పిస్తుందో అది నేర్పించాలి అంటే అపోస్తులు ఉండాలి సంఘాల్లో. ఎవరుండాలి? సంఘాల్లోనండి క్రమము, దేవుని గూర్చిన భారము, దేవుని గూర్చిన బాధ్యత ప్రకటించాలంటే అపోస్తులు సంఘాల్లో ఉంటే సంఘానికి క్రమము. వాళ్ళు లేనని చెప్పు సంఘానికి క్రమము రాదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఎన్ని నైవేద్యాలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని పూజలు చేసినా ఎంత వ్యర్థమే కూడా. ఈరోజు కూర్చోవడం రావట్లేదు, ఈరోజు నడవడం రావట్లేదు. ఎక్కడికి నడవడం? మందిరానికి నడవడం. ఈరోజు ప్రార్థన టయాలకి అటెండ్ అవ్వడం రావట్లేదు. ఎవరు ఊతనిచ్చే స్థితిలో నువ్వు ఉన్నావా?
నేను ఏమంటాడు పక్కా బిలీవర్స్ని కూడా వెంబడించుకోవడానికి వీలు లేదు అని చెప్తాను నేను ఎవరికైనా. పాపం ఒకరోజు కాటూరిని కోణం ప్రార్థనకు వెళ్ళినప్పుడు అనుకోకుండా నా కాంట్రాక్ట్లోనే ఉంటారు లక్ష్మి గారు, అట్లాంటిది నాకు చేయకుండా ప్రార్థనకు బయలుదేరారు. ఎన్ని తిప్పలు పడ్డారు సాక్ష్యాలు చూపిస్తాను నేను. ఆ రోజు నాతో పెట్టుకుంటే సరిపోయిండే సమస్య. మనం వెళ్ళే రూట్ వేరైపోయింది, వాళ్ళు వెళ్ళే రూట్ వేరైపోయింది. ఈ అయినపురం నుండి ఉండే రోడ్డు బాగాలేదు, అందుకు వేరే రోడ్డు అప్పుడు వెళ్ళవలసి వస్తుంది. ఆ రోడ్డు అంటే కొద్ది దగ్గరగా ఉంటుంది, ఆ రోడ్డు కూడా కాక వేరే రోడ్డు తీసుకున్నారు. వెళ్ళేటప్పుడు అలానే వచ్చారు, వచ్చేటప్పుడు కూడా అటే వచ్చారు వాళ్ళు. ఎందుకని వెంబడించాలి, ముందు చెప్పాలి. ముందు చూసుకుంటే అమ్మ నువ్వు ఇట్లా అని చెప్పి జాగ్రత్తగా నిన్ను నడిపిస్తారు. తర్వాత కుమారి గారు కూడా క్రిస్టమస్ కోటాల్లో ఫోన్ చేయకుండా వచ్చేసారు ఆవిడ. ఈరోజు ఎక్కడ సీట్ ఉంటుంది, సీట్లో వాతావరణం వల్ల మారుతూ ఉంటాయి. మారేటప్పుడు ఏం చేయాలి, కనుక్కోవాలి. ఎవరికి కనుక్కోవాలి? విశ్వాసికి ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఒక విశ్వాసివి, నువ్వు ఇంకొక విశ్వాసిని వెంబడిస్తే ఆ విశ్వాసికి ఎట్లా తెలుస్తుంది? ఆ విశ్వాసం ఎక్కడికి రావాలి మళ్ళీ పూర్తిగా? ఈరోజు ఎక్కడ పెడుతున్నారో? నువ్వు విశ్వాసిని వెంబడిస్తున్నావు రైటే, ఆ విశ్వాసం మళ్ళీ ఎక్కడికి వచ్చేయాలి? నువ్వు ఆ విశ్వాసం దగ్గరికి వెళ్ళి ఆ విశ్వాస ఇన్ఫర్మేషన్ తీసుకుని నువ్వే డైరెక్ట్గా రావచ్చుగా కాపర్ దగ్గరికి. నా గొర్రెలు నా స్వరం, గొర్రుగా ఉన్నావు కానీ స్వరం వినట్లేదు, గొర్రుగా ఉన్నావు కానీ కాపర్ని వెంబడించడం రావట్లేదు. ఎవరికి? సంఘానికి. ఎవరికండి? ఈరోజు మందిరం యొక్క ప్రత్యేకత చెప్పాలని. మందిరాలు ఎట్లా ఉంటున్నాయంటే ఒక సినిమా హాల్ లాగానో, దైవికమైన కార్యక్రమాలు మందిరంలో లేకుండా, దైవికమైన పద్ధతులు మందిరంలో లేకుండా, దేవుని గూర్చినటువంటి ఆత్మ జ్ఞానము మందిరంలో లేకుండా, దేవుని గూర్చిన భారము మందిరంలో వినిపించకుండా, మందిరంలో ఎలా ఉందంటే ఎంజాయ్మెంటు, మందిరంలో ఎలా ఉందంటే స్వేచ్ఛ, మందిరంలో ఎలా ఉందంటే సుఖము, మందిరంలో ఏమైనా చెప్పారు అంటే వెంటనే ఫేస్ రీడింగ్ మార్చుకోవడము. మందిరంలో బాసులు ఎక్కువైపోతున్నారు. స్తోత్రం. మందిరంలో బాస్ ఎవడు లేడు. స్తోత్రం. ఎందులో లేరు? అది ఈరోజు మీకు చెప్పాలి. బాసుగా ఉంటే ఎవరుండాలి, బాసు స్థానాన్ని తీసుకుంటే ఎవడు మస్ అయిపోయాడో కూడా చెప్పాలి. ఈ రెండు దేవుడు రాసించినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను ఒక షార్ట్ మెసేజ్ చూశాను. 30 కోట్లు 3 లక్షలకి ఎంతో వెళ్ళింది అంటే బైబిలు. ఆ ఒక్క బైబిల్ హీబ్రూ భాషలో ఉన్న బైబిలు విన్నారా? ఆ రోజు నా దగ్గరే కూర్చున్నారు కదా, ఉన్నావా? ఎంత లెక్క? 3 కోట్ల చిల్లర ఎంతో 3 కోట్లకు వెళ్ళిపోయింది బైబిల్ ఖరీదు. బైబిల్ వెయిట్ నీకు తెలుసా? బైబిల్లో ఉన్న మాట సర్దనుకుంటున్నారా బిడ్డలారా? సర్దనుకుంటున్నారా? నశించిపోతున్న వారి గురించి చింతపడ్డం తప్ప మనం ఏమీ చేయలేము. నువ్వు నశించిపోకుండా చూడాలి. జీవము కలిగిన దేవుని మందిరంలో ఉన్నావు నువ్వు. స్తోత్రం. జీవం లేని మందిరంలో కాదు. ఈరోజు జీవాలు లేవు మందిరాల్లో, ఏం లేవు. జీవము కలిగిన మందిరంలో ఉన్నానని చెప్పి నీలో జీవం లేకుండా ఉన్న డేంజరే. ఈరోజు విశ్రాంతి దినం కదా, ఎవరో పెళ్ళి పెట్టుకున్నారట, పెళ్ళి చేస్తున్నాడట ఒక పాస్టరు. ఒక విశ్వాసం అనేసిందంటే వీడేం పాస్టరు, భలే అన్నావే నువ్వు, అంతలా అనేసావు నువ్వు అని అంటే, అవును కదా మీ రోజు ప్రార్థన అయితే పెళ్ళి ఎలా చేస్తున్నాడు అని. పెళ్ళికి ఎంతమంది వస్తారు? సంఘాలు కూల్చే పాస్టరు, సంఘాన్ని పాడు బిషప్ అయితే ఎవరికి కావాలండి? బిషప్లు అపోస్తులు వీళ్ళు ఎవరు పరలోకం రారు. రెవరెండ్లు 20 రెండ్లు 30 రెండ్లు టై బూటు సూటు కారు వేసుకొని బెంచుకారు వచ్చి అది చూసుకుని ఫాలోవర్స్ అయ్యారు కాక వాళ్ళతో పాటు మీరు ఆగిపోతారు. సూట్ వేసుకుని బూట్ వేసుకుని ఒక కారులో దిగొచ్చి ఎవరికండి? ఆజ్ఞ పాటించలేనప్పుడు సూట్ ఎందుకు? ఆజ్ఞకు లోబడలేనప్పుడు బూట్ ఎందుకు? ఆజ్ఞను బోధించలేనప్పుడు, ఖండించలేనప్పుడు, ఉపదేశించలేనప్పుడు కారు ఎందుకు? బెంచ్ కారు ఎందుకు? నా యేసయ్యే అప్పుడు నా కాళ్ళ నడక మీద చేశాడే. ఆ రోజుల్లో చెప్పులు ఉన్నాయో కూడా లేవో కూడా తెలియదు కదా. ఇవన్నీ ఎందుకు?
హెచ్చించుకోవడానికి కాదు, అవసరానికి. స్తోత్రం. ఇవన్నీ ఎందుకు? ప్రెస్టేజ్కి కాదు, నీకు ఉపయోగపడడానికి. బొవ్వ ఎందుకు? ఈ యంత్రం నిలబడ్డానికి. అంతే కదా. కాపరిని వెంబడించండి. కాపరి ఏం చెప్తున్నాడో వినండి. కాపరి స్వరం వినండి. ముందు నా గొర్రెలు నా స్వరం వింటాయి, అది నా టాపిక్ కాదు. అవి నన్నే వెంబడిస్తాయి. నీ కాపరి నువ్వు వెంబడించాలి, స్వరం వినాలి. స్వరం విని వెంబడించమంటే యాక్టింగ్ వెంబడించడం కాదు, నటించి వెంబడించడం కాదు. జీవిస్తూ దేవుణ్ణి ఏం చేయాలి? మనము వెంబడించడం అనేది ప్రారంభించాలి. ఈరోజు వివాహం పెట్టుకున్నారు, పెళ్ళి పెట్టుకున్నారు, హాయిగా వెళ్ళిపోయారు, సంఘాల్లో నుంచి సూట్లు తీయడానికి వెళ్ళిపోయారు. ఓకే, మరి ఎంతమంది సంఘస్థులు వస్తారు అక్కడికి? క్రైస్తవ పెళ్ళికి. సంఘాన్ని ఏం చేశాడు ఈ రెవరెండు? సంఘాన్ని ఏం చేశాడు ఈ బిషప్? ఎట్లా పెట్టావు నువ్వు? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఆదివారం విశ్రాంతి దినం దేవుడి మందిరానికి వెళ్ళమని బుద్ధి చెప్పాల్సిన నీవు ఏం చేస్తావు? వివాహం చేస్తావా? నువ్వెందుకు వచ్చావు సేవలోకి? అలా అడిగేటోళ్ళు ఎవ్వరు లేరండి. నువ్వెందుకు వచ్చావు అని అడిగేవాళ్ళు లేరు. ఎవడు పిలిచాడు నిన్ను? దేవుడు పిలిచాడా? సేవకుడు అభిషేకించాడా? పిలుపు వరం ఉందా నీకు? పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా నీతో మాట్లాడాడా? నా కుమారుడా సేవ చేయని? సేవ చేయాల్సి వస్తే ఎక్కడ సేవ చేయమన్నాడు? సంఘంలోనా? భారం ఎక్కడా? సంఘంలోనా? ఎక్కడ చేయాలి? ఎక్కడ సేవ చేయమన్నాడో దేవుడు చెప్పట్లేదా? ఏ ప్లేస్కి పిలిచిన దేవుడు చెప్పట్లేదా పలానా చోటకు వెళ్ళు అని? సేవ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను రమ్మన్నాడు అని ఎక్కడ చేస్తున్నారు? సంఘాల్లో చేస్తున్నారు. సంఘాల్లో సేవ చేయమంటున్నాడా దేవుడు? సర్వ సృష్టికి వెళ్ళి నశించిపోతున్న వాళ్ళకి చెప్పమంటున్నాడా? సంఘానికి ఆల్రెడీ సంఘ కాపరు ఉంటాడే, సంఘానికి ఆల్రెడీ బోధించేటోడు ఉంటాడే. ఈరోజు వివాహం పెట్టుకొని సంఘాలను ఖాళీ చేస్తూ వివాహాలకి వెళ్ళిపోయేటట్లుగా చేస్తున్న వీళ్ళందరూ ఎలా ఉన్నారో చూడండి. కొందరేమో దేవుని కోసం పనిచేస్తున్నారు, మరికొందరేమో దుష్టుడైన అపవాది కొరకు అపవాది పక్షంగా పనిచేస్తున్నారు. ఇట్లా వింటున్నప్పుడు నీవు ఎవరి పక్షంగా పనిచేస్తున్నావు, నేను ఎవరి పక్షంగా పనిచేస్తున్నాను అనేది మనం గ్రహించాలి. ఏం గ్రహించాలి? నీవు ఎవరి పక్షంగా నిలబడి భక్తి చేస్తున్నావు, నేను ఎవరి పక్షంగా నిలబడి దేవుని సేవ చేస్తున్నానని మనం పరీక్షించుకోవాలి. కొందరు ఏం చేస్తున్నారు? తోడేళ్ళు ఉన్నారట, గొర్రె చర్మం ధరించుకున్నారంట వాళ్ళు. ఏ చర్మం? ఎవరు వీళ్ళు? మంచోళ్ళ చెడ్డోళ్ళే? చెడ్డోళ్ళు. కానీ ఏ స్వభావం కనబడుతుంది? దైవజనుడు స్వభావం కనబడుతుంది. దేవుని కూర్చున్న భారంలా కనిపిస్తున్నారు. కాదు కాదు కాదు, వాళ్ళని పసిగెట్టు. సంఘమా, పాడు చేసే వాళ్ళని పసిగెట్టాలి. ఏ సంఘం? జీవం కలిగిన సంఘం. నీలో జీవం ఉంటే ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాలి, ప్రతి ఒక్కరికి మందలించాలి. ఇక్కడికి మీరు వచ్చారు, మీకు ఏమవుతుంది? పదును కొలుములోకి వచ్చారు. మీరు ఎక్కడికి వచ్చారు? కొలుములోకి వచ్చి ఖాళీ బయటికి వెళ్ళి ఎక్కడైనా డామేజీ వాళ్ళని చూస్తే బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. అది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని చిత్తం అని చెప్పాలి. ఎవడెట్టపోతే నాకెందుకులేండి అని అంటే రేపొద్దున నీ గతి చూడు. ఎవడెట్లా పోతే నాకెందుకు, ఎవడో ఏమైపోతే నాకెందుకు అనుకుంటే రేపొద్దు మన గతి ఉంటుంది. అమ్మో, వర్ణించలేదు మన గతి, మన పరిస్థితి. ఎంత ఏడ్చినా కాపాడేటోడు ఎవ్వడు కూడా, నాదుడు అనేవాడు కూడా అక్కడ ఉండనే ఉండడు. ఇక్కడ చిన్న బలహీనం వస్తుంటేనే మన శరీరం ఎంత బలమైందో అర్థమైపోతుందే. మరి దేవుడు చేతికి మనం అప్పగించబడిన తరువాత మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అందుకనని వెంబడించడం నేర్చుకోండి, ప్రార్థన టయానికి రావడం నేర్చుకోండి. క్రొత్తగా ఉన్న వాళ్ళని, నడుస్తున్న వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తారు కానీ ప్రారంభికులకు ప్రోత్సాహం మాత్రం ఇవ్వరు. మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వట్లేదు, మాకు ఎంకరేజింగ్. నువ్వు ఏం చేయాలో తెలుసు? నువ్వు కల్పించుకుని చేయాల్సిన వాళ్ళవి, కల్పించుకుని చేయాల్సిన వాళ్ళు, పని నాది అనుకుని చేయాల్సిన వాళ్ళు చాలామంది వాళ్ళు టీంలోకి వచ్చారు కదా. టీంలో ఉన్న వాళ్ళకి కూడా పని చెప్పనా? నువ్వు ఎలా చేయి ఎలా చేయని. టీంలో ఉన్న వాళ్ళకి పని కాదు, వాత, మామూలు వాత కాదు. ఉంటే ఉంటుంది, ఊడిపోతుంది. అదే కదా ఈరోజు ఉదయం కూడా, ఈ రోజుకి నేను చేసేది అదే. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి, తూచా తప్పగా చేయాలి. డ్రమ్ము కర్ర మర్చిపోతే నా కొడుకుని కూడా చూడను, టీం వారిని కూడా చూడను నేను. భేదం ఏమీ లేదు. చాలామంది పిల్లల పక్షంగా నిలబడతారు,
పిల్లలు ఎంత అక్రమంగా వెళ్ళిపోతున్నా, అయ్యో బాబో ఎన్ని ముద్దులు పెడతారో, నీకు నీ తల్లి నీకు ముద్దులు పెడుతుందా, నీ తండ్రి నీకు ముద్దులు పెడతారా, వాళ్ళకి శత్రువు. నీ లోపాలు నీ మిస్టేక్ వాళ్ళు సరి చేయట్లేదు, నువ్వు బంగారం అంటున్నారా? ఎట్లా బంగారం నువ్వు? అమ్మ కంటే బంగారమా, నాన్న కంటే బంగారమా నువ్వు? కాదు. మరి బంగారం అని ఎందుకు అంటున్నారు? నేను పొగుడుతున్నారు, నేను పాడు చేసేస్తున్నారు. వాళ్ళలో ఏదో వీక్నెస్ ఉంది, ఆ వీక్నెస్కి నీ దగ్గర బెండ్ అయిపోతున్నారు. ఈ రోజుకి నా బిడ్డలు నేను నోరు ఎత్తనివ్వను, బత్తిలో కానివ్వండి మామూలుగా కానివ్వండి. టీము వారిని కూడా నేను, నా బిడ్డలంతా వాళ్ళు కూడా అంతే. కర్ర అక్కడ ఉండిపోయింది మమ్మీ అన్నాడు వాడికి రాత్రే చెప్పా, నువ్వు కాంగో ప్లే చేస్తావు, కాంగో అక్కడ ఉంచేస్తాను బాబు, డ్రమ్ము నువ్వు కొట్టాలి అన్నప్పుడు కర్ర వాడు అందులో చూశాడు, ఎక్కడ ఆ సౌండ్ సిస్టమ్ వైర్లో చూశాడు. వాడు నాకు చెప్పడం మర్చిపోయినట్టున్నాడు. వీళ్ళ టీం వాళ్ళు మాట్లాడుకున్నారు, నీకు ఎవరితో పనిరా, కర్ర లేకపోతే నువ్వు తెస్తావా, కర్ర లేకపోతే వీళ్ళ తెస్తాను, నీ కర్ర ఎక్కడుంది అని వీళ్ళని అడిగి వీళ్ళ చేత కర్ర తీపించుకోవచ్చు, రండి కుమ్మే అని పట్టుకేను. కుమ్మేనా అందరూ చూసారా? అది కావాలి. తప్పు చేసినప్పటికి అది కావాలండి. అప్పుడు ఎంత పెద్దోళ్ళైనా మీకు కూడా అదే శిక్ష వచ్చేస్తుంది. అనుభవం, పెద్ద వయసు ఇది రాదు. అందుకే కదా నువ్వు ఆ పోస్ట్ నుంచి కొంచెం పోస్ట్కి వచ్చావు. లేవీయులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. నీ పోస్ట్ ఏంటి? విశ్వాసులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, దేవుని వెంబడించే శిష్యులు ఉన్నారు. నువ్వు విశ్వాసివా? నువ్వు వెంబడిస్తున్నా శిష్యుడువా? ఎవరు నువ్వు? పరిశీలన చేసుకోండి ఒకసారి. పరీక్ష జరుగుతుంది ఇక్కడ, పుటం జరుగుతుంది ఇక్కడ మందిరంలో. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి అని చెప్పేసి, అల్లేలు చెప్పించేసి అని చెప్పేసి మంచిగా మాట్లాడేసి మీ దగ్గర నుంచి ఏదో సానుభూతి సంపాదించేసుకుని ఠీంగా మన అందులో వేసేసుకుని, అది సేవ కాదు, అది సేవ భారం కూడా కాదు. ఈనాడు అది జరుగుతుంది ఎక్కువ. కారణం ఏంటంటే అట్లా ఉన్నారు బోధించే వాళ్ళు కొంతమందిని చూస్తున్నారు, సైతాను సంబంధాలను చూసి నడుస్తున్న వాళ్ళు మరికొంతమంది. ఎట్లాంటి వాళ్ళని ఎవరిని చూసి చివరి దినాల్లో మీరు నడవకూడదు. నా గొర్రెలు నా స్వరం, నువ్వు వినే స్వరం యేసు స్వరమేనా? నువ్వు వినే స్వరము ప్రాణం పెట్టిన వాని స్వరమేనా? నువ్వు వినే స్వరము పరిశుద్ధుడైన వాని స్వరమేనా? నువ్వు వినే స్వరం ఈ లోకానికి వచ్చాడే అతగాడి స్వరమేనా? నువ్వెవడు స్వరం వింటున్నావు అంటే మనకే తెలిసిపోతుంది. నువ్వు యేసు స్వరాన్ని, యేసు సారూప్యాన్ని, యేసు ఉద్దేశాన్ని, యేసు భారాన్ని, యేసు ఛాయా రూపము ఎలా ఉంటుందో నువ్వు గ్రహించలేకపోతే నువ్వు దుష్టుడైన అపవాది పక్షంగా ఉన్నావు అని నువ్వు గ్రహించుకుని నువ్వు విడిచిపెట్టాలి. ఎవరిని విడిచిపెట్టాలి? విడిచిపెట్టు అంటే యేసుని విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టు అంటే సంఘాలను విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టు పాపాన్ని విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, చీకటిని విడిచిపెట్టు అంటే సేవకుని విడిచిపెట్టేస్తున్నారు. సేవకుని విడిచిపెట్టిన తరువాత అగ్ని ఆరదు, పురుగు చావదు, అందులో నీ ఆత్మ కొరుకుతూ ఉంటుంది, పళ్ళు పట్ట తజ్జం. స్తోత్రం. ఈరోజు మీతో కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. యెషయా భక్తుడు ఉన్నాడు కదా, యెషయా భక్తుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఒకడిని చూశాడట. ఎవరిని చూశాడంట? సింహాసనం మీద కూర్చున్నాడట ఆసీనుడు. ఈ ఆసీనుడు ఎవరండి? సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? ఈ సింహాసనం మీద కూర్చున్న వాడికి ఆ పక్కన ఈ పక్కన కొన్ని దూతలు ఉన్నారు, కొన్ని వేల మంది దూతలు ఉన్నారు. ఈ సింహాసనం మీద కూర్చున్న ఈ ఆసీనుడికి పైన కూడా దూతలు ఉన్నారు. వీళ్ళు పరిశుద్ధుడు 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 ఏంటంట? ఏమని స్తుతిస్తున్నారంట? నువ్వేమంటున్నావు? ఎజిస్టవ్వు. అలా అయితే ఎలాగా, ఇలా అయితే ఎలాగా? దేవుని దగ్గర, దేవుని సింహాసనం దగ్గర కూర్చున్న వాళ్ళు దేవుని ఎలా పొగుడుతున్నారు? దేవుడు ఏమై ఉన్నాడో అట్లా పొగుడుతున్నారు. అర్థమవుతుందా? ఎక్కడ దేవుని దగ్గర ఉన్నవాళ్ళు. నీవేమని పొగడాలి? దేవుడు ఒకటి అయి ఉంటే నువ్వు నీ బాని ఒకటి. వీళ్ళు ఆ పక్క ఈ పక్క ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము యెహోవా మహిమతో నిండి ఉన్నది, స్తోత్రం అని గాన ప్రతిగానాలు చేస్తుంటే యెషయా భక్తుడు వింటున్నాడు, యెషయా భక్తుడు చూస్తున్నాడు. ఆయన చొక్కాయిల అంగి అంట మొత్తం ఆయన ఉన్న స్థలమంతా అంచుల వరకు ఉందట. అంటే ఆయన మహిమ లేని ప్లేస్ అంటూ లేకుండగా ఆ యొక్క చివరి వరకు ఉందని వాక్యము
సెలవిస్తుంది. ఆయన మహిమతో నిండి ఉన్నాడు అని అక్కడ యెషయా భక్తుడు తెలియపరచడం మనం చూస్తూ ఉంటాం. ఈ భక్తుడు అలా చూస్తూ ఉంటే వీళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తున్నారంట. మీ మధురమైన స్వరాలతో ఒకసారి స్తుతించండి. ఏమని స్తుతిస్తారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు చెప్పండి అందరూ, చెప్పండి అందరూ, ప్రతిగానం చేయండి. ఈ మాటలో బలం లేకపోతే చాలు, స్టాప్. ఈ మాటలో పవర్ లేకపోతే ఇంచి కూడా నీకు అద్భుతం రాదు. అక్కడ వాళ్ళు ప్రతిగానాలు చేస్తుంటే గుమ్మపు ద్వారాలే కదిలిపోతున్నాయంట. స్తోత్రం. నిన్న నా సోదరుడు ఒకడు వచ్చాడు, చిన్నమమ్మీ అంటూ. వాడు విజయవాడ నుంచి వస్తాడని చెప్తాను కదా. మేమందరం లైటింగ్లు, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ చూస్తున్నాం చిన్నమమ్మీ. చూస్తున్న ఈ లోపల భూకంపం వచ్చినట్లు ఉంది విజయవాడలో. అన్నీ నా దగ్గర ఉన్నవన్నీ పడిపోతే ఎవరికి వార్నింగ్? వాడికేగా వార్నింగ్, సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్న వాళ్ళకి. నా దగ్గరది మాత్రం పడలేదు, ఎందుకంటే వీడు పట్టుకుని ఉన్నాడు కదా. ఇవన్నీ పడిపోతే ఎవరు లేరు, ఎలా పడిపోయినాయి ఏంటనని నాకెక్కడ సార్ వచ్చి వార్నింగ్ ఇచ్చేస్తాడని నేను బయటకు వచ్చినప్పటికీ ఏంట్రా ఇలాంటి పరిస్థితి అయిందంటే, ఒరే భూకంపం వచ్చిందిరా అని. అప్పుడు నేను వాడికి చెప్పాను, ఒరే నేను కూడా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు భూకంపం వచ్చిందిరా, ఇంటికి వస్తానని నేను కూడా అనుకోలేదురా. పైన ఉన్న వాళ్ళందరూ దిగిపోండి, అద్దరెత్తురుగాడ పైన ఉన్న వాళ్ళందరూ దిగిపోండి కిందకి, పైన ఉండొద్దు ఎవరు అని చెప్పి మాకు కూడా వచ్చిందిరా అని వాడికి నేను చెప్పాను. నీవు దేవుని స్తుతించేటప్పుడు భూమి కంపాలి, అలాగా పునాదులు అదిరిపోవాలి, నీ ఆత్మీయ స్థితి దద్దరెళ్ళిపోవాలి, నీ పక్కన కూర్చున్నవాడు మండిపోవాలి, నీ పక్కన కూర్చున్న వాళ్ళు వైబ్రేషన్ వచ్చేయాలి. స్తోత్రం. పరిశుద్ధుడు ఇలానే చెప్పిస్తుంది. పరిశుద్ధుడు సైతానా, విసుక్కుంటున్న సైతాన్ని బయటకు పంపించేయాలి, భక్తికి లోబడిన సైతాన్ని బయటకు పంపించేయాలి. దేవుడు స్తుతించాలి. ఇలా స్తుతిస్తూ ఉంటే, ఇలా ప్రతిగానాలు చేస్తూ ఉంటే, దేవుని మహిమను వర్ణిస్తూ ఉన్నప్పుడు ఆ దూతలు దేవుని యొక్క మహిమను దేవునికి ధూపం వేస్తూ ఉంటే, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉంటే, అప్పుడు ఏం చేశాడు అనుకుంటున్నారు ఈ భక్తుడు, యెషయా భక్తుడు? అయ్యో, వాక్యం అంటే అయ్యో అనుకుంటున్నావా? రొమ్ము కొట్టేసుకుంటున్నాడు యెషయా. భక్తి స్త్రీలనే చేయాలి, భక్తి పురుషులనే చేయాలి. కొంతమంది స్త్రీలు అయితే పురుషులు చేయాలంటారు, పురుషులు అయితే స్త్రీలు చేయాలంటారు. భక్తి ముసలోళ్ళు పొల్లన్నీ ఊడిపోయిన వాళ్ళే చేయాలండి. మిగతా వాళ్ళు ఎందుకు చేయకూడదంటే యవ్వన బలాన్ని లోకంలో కూర్చోబెట్టాలి కదండి. లోకంలో తిరగాలి, సోకు చేసుకోవాలి. సోలామితి అంటది, సోలామితి అంట ఎండకు ఎండి వర్షానికి వెళ్ళి నల్లగా అయిపోయిందట. నేను నల్లని దానిని అయినప్పటికీ సౌందర్యవతిని నేను. ద్రాక్ష తోటని సోలామితి కాచుకుని చూసి ఏమైపోయింది? శరీరం క్షీణించిపోయింది. నువ్వు శరీరాన్ని పెంచుకుని అద్దం ముందుకెళ్ళి సౌందర్యాన్ని చూసుకుని, నీ ఆత్మ సౌందర్యాన్ని, శరీర సౌందర్యాన్ని పెంచుకుని, ఆత్మ సౌందర్యాన్ని ఆర్పుకుని నువ్వెలా కనబడుతున్నావు? ఈ సోలామితి అంటది, నన్ను ఎగతాళి చేయకండి. నా శరీరం క్షీణించిపోయింది అనుకుంటున్నారా? నా బలం తగ్గింది అనుకుంటున్నారా? నన్ను చూస్తుంటే నేను నల్లగా ఉన్నాను అనుకుంటున్నారా? నేను ద్రాక్ష తోటకి కావలుగా ఉన్నాను. స్తోత్రం. ఒక తోటను కాచుకుని దుష్టుడు రాకుండగా, తోడేళ్ళు రాకుండగా, ఆ తోట పాడవకుండగా సోలామితి రాత్రి పగలు ఏం చేసింది? అందుకు ఏమయ్యింది? ఎగతాళి చేసే వాళ్ళకి బుద్ధి చెప్తుంది. హలో, నేను నీలాంటి దాన్ని కాదు, భారం భరించేదాన్ని, దీవారాత్రులు ఆలోచించేదాన్ని, దుష్టుడు ఏ టైంలో వస్తాడో దుష్టుడి పసిగట్టి చూసేదాన్ని. ఓర్ని వర్షం వచ్చినా సైడ్ అవ్వంటే సైడ్ అవ్వను, తుఫాను వచ్చినా సైడ్ అవ్వంటే ద్రాక్ష తోట నుంచి సైడ్ అవ్వను, నీ శరీరం క్షీణించిపోతున్నా నువ్వు సైడ్ అవ్వంటే నేను సైడ్ అవ్వను. ఎందుకని? నన్ను ఎవరు పెట్టారు? తోటకి కావలిగా ఎవడు పెట్టి? నా యజమానుడు పెట్టాడు. వర్షం వస్తుందని సైడ్ అవుతే ఎలాగ? ఈ రోజు తోచినట్లుగా చేసి సైడ్ అయిపోవలసి వస్తుంటే సైడ్ అయిపోతున్నావు, ఆగవలసి వస్తుంటే ఆగిపోతున్నావు, నడవలసి వస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు నడిచేస్తున్నావు. నీ ఇష్టం. ఈ పరిశుద్ధుడు 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 అని అంటుంటే యెషయా రొమ్ము కొట్టుకుని, అయ్యో నేను అపవిత్రుణ్ణి, అపవిత్రమైన ప్రజల మధ్యన సంచారం చేస్తున్నాను, అయ్యో నేను పాపిస్టోళ్ళ మధ్యన నేను తిరుగుతూ ఉన్నాను, ఈయన చూడడానికి నా కళ్ళు సరిపోవని యెషయా రొమ్ము కొట్టుకుని ఏడుస్తుంటే
ఒక కొలిమిలోంచి తారు కొలిమిలోంచి ఒక అగ్ని గంధకము వచ్చి యెషయా పెదవులు తగిలించిందంట. స్తోత్రం. వాక్యము నిన్ను టచ్ చేస్తున్నప్పుడు, వాక్యము హృదయాన్ని తాకుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? కొంతమందికి దేవుడు మాట్లాడితే తలల కిందకు దిగుతాయి. కొంతమందితో దేవుడు మాట్లాడేటప్పుడు ఇది నాకు సంబంధించింది కాదు, వేరెవరితో కదా తలలు పైకి లెగుస్తాయి. నీలాంటోడు నాలాంటోడు కాదు యెషయా భక్తుడు. మనకి నచ్చితే మనము చాలా ఉత్సాహంగా ఉంటాము, మనకు నచ్చకపోతే మనం చాలా డౌన్ అయిపోతాం, ముడుసుకుని కూర్చుంటాము. మనలాంటోడు అయితే యెషయా భక్తుడు కానే కాదు. యెషయా రోదిస్తున్నాడు, అంగలారుస్తున్నాడు. యెషయా ఎవరి మధ్యన ఉన్నాడో గుర్తుకొచ్చింది వాక్యం విన్నప్పుడు. యెషయా ఎవరితో సహవాసం చేస్తున్నాడో గుర్తుకొచ్చింది వాక్యం విన్నప్పుడు. యెషయా ఎవరి మధ్యన కూర్చున్నాడో గుర్తుకొచ్చింది వాక్యం విన్నప్పుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుతున్నప్పుడు యెషయా స్థితి యెషయాకు గుర్తుకొచ్చి, నేను పాపిస్తోడిని, నేను మంచోడిని కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు చూడండి, ఒకసారి వాక్యం చూడండి, మీకు ఇంకా అర్థమవుతుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి. ఓ రాజైన ఉజ్జియా, మృతి నొందిన సంవత్సరమున సింహాసనమందు అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని. ఆయన చొక్కాయి అంచుల వరకు దేవాలయమును నిండుకొనెను. స్తోత్రం. సింహాసనం మీద కూర్చున్న వాని వస్త్రము ఎక్కడ దాకా ఉంది? ఆయన మహిమ ఎక్కడ దాకా ఉంది? మహిమ ఎక్కడ వరకు ఉండి ఇక్కడ మేము నడిపించబడితేనే కుదరదండి. ఈ మహిమ ఏమైనా మెట్ల దాకా వెళ్ళిపోవాలి. స్తోత్రం. ఈ మహిమ ప్రాంగణం అంతా నింపబడాలి. స్తోత్రం. అంతేగాని మన మహిమ, ఈ మహిమ ఇక్కడే ఉండాలి, మా మహిమ వేరు మీ మహిమ వేరు అంటే కుదరదు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన అంచులు ఎక్కడి వరకు ఉన్నాయట? దేవాలయం అంతా ఆయన చొక్కా అంచులతోనే నిండు, ఆయన మహిమతోనే ఉందట. తర్వాత చూడండి, ఆయనకు పైగా చూడండి, ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో ఏం చేస్తున్నాడంట? సింహాసనం దగ్గర దేవదూతలు ఎట్లా కనిపిస్తున్నారు? మందిరాల్లో విశ్వాసులు ఎట్లా కనిపిస్తున్నారు? భయంలే కదా? భయం లేని వాళ్ళందరికీ చెప్పండి, ఒక కుక్కను పెంచుకుంటాం. ఎందుకు? దొంగని ఆహ్వానించడానిక? కుక్కను ఎందుకు పెంచుకుంటాం చెప్పండి? దొంగని ఆహ్వానించడానిక? ఇంట్లో ఉన్న వెండి బంగారాలను ఎత్తుకుని పోవడానిక కుక్కను పెంచుకునేది? నేను లేనప్పుడు నువ్వు జాగ్రత్తగా చూడాలి అని మనసుకు కూడా ఇవ్వకుండా విలువ దానికి పంచి పరమానన్నాలన్నీ పెడతావు. నువ్వు తినో, నా బుజ్జి కనకేని పట్టుకుపోతావు. నువ్వు తాగో, దానికి వేస్తూ ఉంటావు. ఎందుకని? ఇంటిలో ఉన్న వస్తువుల్ని, ఇంటి వాతావరణాన్ని కాపాడుతుందని కుక్కని ఎంతో జాగ్రత్తగా ఉంటావు. ఇక్కడ నువ్వు వాక్యాన్ని విని నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయాలో తెలుసా? మురుగుతూ ఉండాలి. నాకెందుకులే, ఎవరెట్లా పోతే నాకెందుకు లేననుకుంటే నువ్వు ఆత్మ సంబంధివి ఎట్లా అవుతావు బిడ్డ? ఎవరు ఎలా పోతే నాకెందుకు అనుకుంటే ఈ వాక్యాన్ని నేనెందుకు మీకు బోధించాలి బిడ్డ? చక్కగా దయమని కోసం 4 పలుకులు బయటకు పో అన్నాను నేను. దయమని సేవ ఎలా అయిపోయిందని సీప్ క్వాలిటీ అయిపోయింది. అందుకు నువ్వు వస్తున్న వాళ్ళలో కూడా సీప్ క్వాలిటీయే, బోధిస్తున్న వాళ్ళలో కూడా సీప్ క్వాలిటీయే, భారం లేకుండా పోయింది. ఆ సింహాసనం మీద కూర్చున్న వాని అంగిల అంచు వరకు ఉంటే ఇక్కడ ఏమని స్తుతిస్తున్నారు వీళ్ళు? పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నారు. చూడండి ఇక్కడ ఆయనకు పైగా నిలిచి ఉండిరి. 6 రెక్కలు ఉన్నాయంట ఒక్కొక్కరికి. ఎందుకు రెక్కలు? ఎందుకు చేతులు? ఎందుకు కాళ్ళు? నీ కాళ్ళు ఎందుకు? నీ చేతులు ఎందుకు? కప్పుకోవడానికేనా? సోకు చేయడానికినా? సోలామిత్తిని ఎగతాళి చేశారే, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు అట్లా ఉన్నావు, ఇట్లా ఉన్నావు, నీ రూపం నీ రూపం మీద మా రూపం చాలా సౌందర్యంగా ఉందని ఎగతాళి చేశారే. వాళ్ళని వీళ్ళని ఎగతాళి చేయడానికైనా నీకున్న రెక్కలు? వాళ్ళని వీళ్ళని అపహాసం చేయడానికైనా నీకున్న హోదా? లేకపోతే ఒకరిని తగ్గించి నువ్వు హెచ్చించులోకి వెళ్ళడానికైనా నీకున్న పరికరాలు?
వీళ్ళట అక్కడున్న దూతలు ఎలాగ ఉండడం చూశాడంటే యెషయా భక్తుడు ఒక వాటితో కప్పుకుంటున్నాడంట. 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొని 2 ఆటలతో ఎగురుతూ ఉన్నారట, స్తుతిస్తూ ఉన్నారట. స్తోత్రం చెప్పండి. కప్పుకున్నారు, దూతలు కప్పుకున్నాయి, కాళ్ళు కప్పుకున్నాయి, ముఖమును కప్పుకున్నాయి. మరటితో దేవుని స్తుతించడం ప్రారంభిస్తూ ఉన్నారు. అలా దిగంబరిగా ఉన్నాడనే కదా ఏ గోసు పెట్టుకుని ఉన్నాడు? చేపలకి వెళ్ళిన పేతురుబాబు. యేసు అని వినగానే ఎక్కడికి పడిపోయాడు? ఎందులో పడిపోయాడు? సముద్రంలో పడిపోయాడని వాక్యం సెలవిస్తుంది. యేసుకు బోసుగా కనిపించరాదా? యేసుకు ఎలా కనిపించాలి? యేసుకు దగ్గరగా ఉన్న నీవు నిండుగా కనిపించాలి. స్తోత్రం. అది ఎవరు నేర్పిన పాఠం? అమ్మాజీనా? కాదు. ఎవరు నేర్పించారు? వాక్యంలో రాసి ఉంచాడు ఆయన దగ్గరున్న ఆ యొక్క కెరూబులు, ఆ సెరూపులు, ఆ దేవదూతలు ఏ పోలికలో ఉన్నాయో చూడండి. ఈరోజు ఆత్మ సౌందర్యం లేకపోయినా, శరీరానికి సౌందర్యం లేకపోయినా, ఆత్మకు శరీరానికి సౌందర్యం లేకపోయినా, ఆత్మ సౌందర్యం లేకపోతే రేపు పొద్దున ఆయన దగ్గర ఉండే స్థానం నీకు కుదరదు. ఎట్టా పడితే అట్లా ఉంటా ఆయన అక్కడ పెట్టుకోడు. అక్కడ పెట్టుకున్న వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు? ఎంత ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. పరలోకంలో దేవుని దగ్గర, దేవుని సింహాసనం దగ్గర ఉన్న దూతలు ఎంత నిండుగా కనిపిస్తున్నారు. ఈ లోకంలో నీకు సోకు ఉండొచ్చు, విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఏవేవో ఉండొచ్చు, విడిచిపెట్టాలి. ఎవరి కోసం? యేసు కోసం. అవి చేస్తూ కూడా చక్కని సౌందర్యంతో నువ్వు దేవునికి కనిపించాలి. యెషయా చూస్తున్నాడు. ఏంటి? 2టితో కాళ్ళను కప్పుకున్నాడు, 2టితో మోకం కప్పుకున్నాడు, మరి 2టితో ఎగురుతూ ఆయన స్తుతిస్తూ ఉన్నారట. తర్వాత చదువు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ఏం చేస్తుందంట? గొప్ప స్వరముతో సర్వలోకము ఈయన మహిమనే. స్తోత్రం. సర్వలోకం అంతటా ఈయనే వ్యాపించి ఉన్నాడు. ఈయనే తప్ప రాజు ఇంకా ఎవరు రాజు కాదు. ఈ రాజు ఎట్లాంటి వాడో తెలుసా? పరిశుద్ధుడు. స్తోత్రం. ఈ పరిశుద్ధమైన దేవునికి 2 చేతులు పైకెత్తండి, బిగ్గరగా స్తుతించండి, మరి ఎక్కువగా దేవుని స్తుతించండి. రేపొద్దున నీ డ్యూటీ, స్టాప్, నీ డ్యూటీ, నా డ్యూటీ, మనందరి డ్యూటీ ఇదే. ఏ డ్యూటీ అనుకుంటున్నారు? రేపు యెషయా చూసినట్లుగా నిన్ను నన్ను చాలామంది చూస్తారు. ఆ రోజు నీవు కూడా పరిశుద్ధమైనటువంటి దేహంతో, పరిశుద్ధమైనటువంటి చేతులతో, పరిశుద్ధమైన కాళ్ళతో నీవు కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎవ్రీథింగ్ ఈయన స్వాధీనంలోనే ఉంది. ఈయనే రాజు, ఈ లోకానికి ఈయనే రాజు, ద కింగ్ ఆఫ్ కింగ్. రాజులకు రాజు ఈయనే అని నీవు నేను ప్రకటన చేసే రోజు కూడా ఒక రోజు రాబోతూ, స్వామిని లేపండి, ఒక రోజు కూడా రాబోతూ ఉంది. ఇలా దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. తర్వాత చూడండి, వారి దేవుని అట్లా స్తుతిస్తే యెషయా చెప్తున్న మాటలు ఇవి. అలా స్తుతించడం చూశాడు. వాళ్ళ కంఠ స్వరము వలన నువ్వు ఆరాధిస్తే, నువ్వు పాట పాడితే, నేను అందుకే తిడత పాడేవాళ్ళని కూడా. పి సుశీల మనకెందుకో, బాలసుబ్రహ్మణ్యం మనకెందుకో, వాళ్ళిద్దరే నాకు తెలుసు, ఇంకా తెలియదు. వాళ్ళు మీరు చెప్తూ ఉంటారు కాబట్టి ఎంత తిడుతుంది, అది మిగతా వాళ్ళు నాకు తెలియదు. ఆ మిగతా వాళ్ళంతా నీకెందుకో? నీ రాగం ఏంటి? యేసుకు కావాల్సింది గాడిద. స్తోత్రం. గాడిద నీకు నచ్చుతుందా? గాడిదే నా యేసుకు గాడిద నచ్చింది. స్తోత్రం. యేసయ్య ఈ గాడిదలు అన్నట్లు ప్రేమించి ఇక్కడ తీసుకొచ్చాడు, ఈ గాడిని ప్రేమించి ఇక్కడ నిలబెట్టాడు. స్తోత్రం. నువ్వు ఏ రూపంతో ఉన్నావో, నువ్వు ఏ స్వరూపంతో ఉన్నావో ఎవరు వింటే ఎవరు మారుతారు? మనం పాడితే మారిపోతారా? నువ్వు ఎట్లా ఉన్నావో అట్లా స్తుతించు దేవుణ్ణి. ప్రభు ఈ గాడిదని వాడుకో, ప్రభు ఈ గాడిదని మధురంగా చేయి, ఈ గాడిదని ఉజ్జీవింప చేయి. ఈ పాట కాదు, నువ్వు ఉజ్జీవింపబడాలి. ఫస్ట్ నువ్వు పాడుతూ ఉంటే దిగొచ్చేయాలంతే. ఎవరు దిగొచ్చేయాలి? ఎవరు మహిమపరచబడుతున్నారు, ఎవరికి దూపం వేస్తున్నారని దిగి రావాలి. గడప కమ్ముల పునాదులట భూకంపం వచ్చిందని చెప్పానే, మా సోదరుడు చెప్పాడని. వీళ్ళు స్తుతిస్తూ ఉంటే ఆ మందిరం అంతా వైబ్రేషన్. స్తోత్రం. ఆ వాతావరణంలోకి చివరి దినాల్లో రావాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తితో సంఘాలు నింపబడాలి. స్తోత్రం. ఇలా కమ్ములు కదులుతూ ఉండడం చూశాడట. చూడండి ఇక్కడ, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు
మందిరం అంతా ఏమైపోయిందంట? ఒక ధూపంతో నిండిపోయిందంట. స్తోత్రం. మందిరపు వాతావరణమే మారిపోయిందంట. సింహాసనం దగ్గర కూర్చున్న వాణిని స్తుతిస్తూ ఉంటే ఆ మహిమ అంత చేత నిండుకుంటే ఉంటే ఏమొచ్చేసింది యెషయాకి? చెంత వచ్చేసి చూడండి ఏమంటున్నాడో, మందిరము ధూమము చేత నిండగా. మందిరంలో దేవుని మాట, మందిరంలో దేవుని వాక్యము నీ చెవుల్లో చెచ్చితే మందిరం అంతా ఒకలాంటి హోలీ స్పిరిట్ వాతావరణంలోకి వెళ్తే నీకేం రావాలి? నీకేం రావాలి? నువ్వు ఎలాగాలా ఆరిపోవాలా? నువ్వు ఉజ్జీవించబడాలా? నువ్వు కుంటుదాని అయిపోవాలా? ఎందుకు కుంటోళ్ళు? కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు, చెవిటోళ్ళు అని పాడతాం. నువ్వు విని ఎందుకు కుంటుదాని అయిపోతున్నావు? నువ్వు విని ఎందుకు అవిటిదాని అయిపోతున్నావు? నువ్వు విని ఎందుకు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నావు? రోజుకి డౌన్. ఎందుకు బిడ్డలారా? ఈ దృశ్యాన్ని చూసిన యెషయా నీకులా భ్రష్టుడు అవ్వలేదు. ఈ దృశ్యాన్ని చూసిన యెషయా నీకులా డౌన్ అయిపోలేదు. మరి ఏమంటున్నాడు? పునాదులు కదులుతూ ఉంటే మందిరం అంతా ఒక ధూమం చేత నింపబడితే, మందిరం అంతా దేవుని యొక్క అభిషేకం చేత నింపబడుతుంటే ఏమంటున్నాడో చూడండి. నేను అయ్యో ఏమంటున్నాడు? ఎవరు చచ్చారని అయ్యో అంటాం. యాక్సిడెంట్ అయిందా? అయ్యో. చచ్చిపోయాడా? అయ్యో. పుట్టినరోజు చేసుకుంటాడంట అయ్యో అంటామా? ఏం మతుందా? ఏం మాట్లాడుతుందా నువ్వు? పెళ్లి చేసుకున్నాడు అయ్యో అంటామా? నీకు బిగించండి రా, స్కూల్ బిగించండి అంటాం కదా. ఎక్కడ ఏ పదం వాడాలో అక్కడ అదే పదం వాడకపోతే నీకు బుర్ర పాడైపోయింది. ఏం వింటున్నావు నువ్వు? కొంతమంది కట్ట మిషనే వేస్తాను నీకు అని. ఇక్కడ కూడా నేను పని చెప్తూ ఉన్నప్పుడు నేను గుడి చెప్తే గుడి చేస్తూ ఉంటారు. అమ్మ నా చెవులు పని చేయట్లేదమ్మా అని చెవుల మీద పెట్టేస్తారు వెంటనే వంక. నీకు మెసేజ్ పాడేస్తాను మళ్ళీ అని చెప్తాను నేను. స్తోత్రం. ఇక్కడ ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పటికీ నేను అయ్యో చెప్తున్నాడు. యెషయా చెప్తున్నాడు మనకి, నేనున్నానే అక్కడ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాడిని చూశాను, అక్కడ దేవుని స్తుతించే దేవదూతలను చూశాను, ఆ కెరూబులను చెరూబులను చూశాను. అప్పుడు నాకు ఏమైందో తెలుసా? అయ్యో తనకి తానే గోస పెట్టుకుంటాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నేను నివసించువాడును. నేను అపవిత్రమైన వారి మధ్యన ఉంటే నేను నశించిపోతున్నాను, నశించిపోయే కోవలో ఉన్నానని ఎవరు గ్రహించారు? అందరూ చెప్పండి. బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి. నేను నశించాను, నేను నశించిపోయే వాని పక్షాన ఉన్నానని ఎవరు గ్రహించారు? ఎలా గ్రహించాడు? ఎక్కడున్న వాళ్ళని చూశాడు. అప్పుడు యెషయా ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఆయన ఉన్నాడు, సింహాసనం కింద ఈయనున్నాడు, లోకంలో ఉన్నాడు. ఈ వ్యక్తి పక్షంగా నేనున్నాను, అయ్యో నేను నశించిపోతున్నాను. ఈ వ్యక్తి పక్షంగా ఉన్నాను, అయ్యో నేను నశించిపోతున్నాను. నేను అపవిత్రమైన ప్రజల మధ్యన ఉన్నాను, అపవిత్రమైన జనుల మధ్యన ఉన్నాను, నేను నశించిపోతున్నానని రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నాడు దేవుడిని చూసి. ఎంతమంది? నేను అపవిత్రురాలిని, నేను అపవిత్రుణ్ణి. ఎన్ని మార్లు దేవుడు నాతో మాట్లాడినా దేవునికి అల్ప విశ్వాసాన్ని చూపిస్తున్నాను, దేవునికి వీపునే చూపిస్తున్నాను. ఎన్నో మార్లు దేవుడు నన్ను గద్దిస్తున్నా, ఈ రోజుకి నేను లోబడట్లేదు అని ఎంతమంది? యెషయాలాగా నేను అయ్యో అపవిత్రమైన మనుషుల మధ్యనున్నాను, నేను నశించిపోతూ ఉన్నాను, నేను నాశనానికి వెళ్ళిపోతాను. ఈ పరిశుద్ధమైన మందిరంలోకి వెళ్ళి పరిశుద్ధుడని ధూపం వేసే అర్హత కానీ ధూపం వేసే యోగ్యత కానీ నాకు లేదు, నేను అపవిత్రుణ్ణి అని ఏం చేస్తున్నాడు? వాళ్ళు అక్కడ స్తుతిస్తూ ఉంటే ఇక్కడ మారు మనసు పొందుతూ ఉన్నాడు. స్తోత్రం. వాక్యాన్ని విత్తుతూ ఉంటే నువ్వేం చేయాలి? వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటే, వాక్యం ద్వారా దేవుడు సంఘంలో ఒక ధూమం అవ్వాలి ఆయన సంచారం చేస్తుంటే నువ్వేం చేయాలి? నువ్వేం చేస్తున్నావు? సొనగాల? నువ్వేం చేస్తున్నావు? గొనగాల? నువ్వేం చేస్తున్నావు? నీకే అనాలా? ఏమనాలి? అయ్యో నేను నశించిపోతాను. యెషయా మొర్ర పెడుతున్నట్లుగా ఈరోజు మొర్ర విజ్ఞాపన చేస్తున్నావా? నేను ఈ వ్యక్తి పక్షంగా నిలబడ్డాను, నేను నశించిపోతాను. ఎందుకు? వాడు నశించిపోయే కోవలో వాడున్నాడు, వాడు పక్షంగా నేను నశించిపోతాను. వాడు గ్రుడ్డోడు, వాడికే గ్రుడ్డోడైతే నాకెక్కడ దారి చూపిస్తాడు అని నువ్వేమైనా విజ్ఞాపన చేస్తున్నావా? ప్రభువా నేను నశించిపోయే కోవలో ఉన్నాను, నేను అపవిత్రుణ్ణి. నీవు పవిత్రుడు అని కిందుండి
యెషయా భక్తుడు రోదిస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఉంటే దేవుని మహిమ యెషయా దగ్గరికి ఎట్లా వచ్చిందో చూడండి. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాబులలోనొకడు, ఇక్కడ వినండి, అందరూ మనస్సు పెట్టి వినండి. ఆ శరాబులో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పు, అండర్లైన్ చేసుకోండి. ఏంటంట? బలిపీఠం నుండి ఏమొస్తుందంట? కారుతో తీసిన అగ్ని పరీక్షకి వెళ్ళాలని పోయిన వారమైనా చెప్పాను నేను. షడ్రకులు మేషకులు అగ్నిలోకి వెళ్ళి పుటము చేసి పరీక్ష చేసి భక్తులుగా బయటకు వచ్చినట్లుగా నీవు నేను అగ్నిలోకి వెళ్ళాలి. స్తోత్రం. ఇక్కడ నేను అపవిత్రుణ్ణి, అపవిత్రమైన పెదవులతో నేనున్నాను, నేను నశించిపోతూ ఉన్నాను. నాకు ఎట్లా దారి చూపించేది, నాకు ఎవరు నా పక్షాన మేలు చేసేది, నాకు ఎవరు సహాయం చేసేది? నేను మీకు మళ్ళీ పరిశుద్ధుడిగా ఉండలేనా? మీకు మళ్ళీ నేను వాడబడలేనా? మీకు మళ్ళీ దేవునికి సేవ చేయలేనా? మీకు మళ్ళీ నేను దేవుని సింహాసనం దగ్గర పరిశుద్ధుడు పరిశుద్ధుడని ధూప దీప నైవేద్యాలు వెయ్యలేనని చింతిస్తూ ఉంటే దేవుడు చూశాడు. ఎవరిని? అపవిత్రుడని ఎవడు ఒప్పుకుంటున్నాడో, నేను పాపిని అని ఎవరు ఒప్పుకుంటున్నారో, నేను నశించిపోతున్నాను, నశించిపోయే కోవలో ఉన్నానని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళని యేసు చూస్తాడు. స్తోత్రం. చూసి ఏం చేస్తాడు? నాకు సురక తగులుతుందంటే ఏంటి? దేవుడు వచ్చాడని. స్తోత్రం. ఇతగాడేమో బాధపడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందంట? ఏ బలిపీఠం ఎక్కడి నుంచి వచ్చిందంట? సొరకేయడానికి ఆ శరాపులలో ఒకడు బలిపీఠము వద్ద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి, ఇతను ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. నిప్పు తీసుకురొచ్చాడట, ఎగురుతూ వచ్చాడంట. కారుతో ఉన్నటువంటి అగ్ని గంధాన్ని తీసుకుని, హల్లెలూయా, ఎవరి దగ్గరికి వస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు, రోదిస్తున్నాడు, రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఇతగాణ్ణి యేసయ్య చూశాడు. హల్లెలూయా. అప్పుడు అయ్యో ఎంతో బాధపడుతున్నాడు. నేను నశించిపోయేవారుగా ఉన్నానని చింతిస్తూ ఉన్నాడు. వాడు నశించిపోవడానికి వీర్లేదు. నీకు చింతుందా నువ్వు నాశనం అయిపోతున్నావని? నీకు చింతుందా నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావని? నీకు చింతుందా నువ్వు విడవబడే లిస్టులో ఉన్నావని? నీకు చింతుందా భ్రష్టత్వమైన లక్షణాలు నీకు కనిపిస్తున్నాయని? నీకు చింతుందా నడవలసిన నీవు ఆగిపోయావని? ఆలోచన చేయండి. ఎవరికి చింతుంది? యెషయాకి చింతుంది. అయ్యో నా పరిస్థితి ఏంటి, నేను నశించిపోతూ ఉన్నాను అని చింతిస్తుంటే నిప్పుతో ఉన్న కారును తీసుకుని చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ తగిలిద్దంటే ఒప్పుకుంటున్నాడు. దేంతో ఒప్పుకుంటున్నాడు? నోటితో ఒప్పుకుంటున్నాడు. ఎక్కడైతే నోటితో ఒప్పుకుంటున్నాడో, ఏ ప్లేస్లో అయితే ఒప్పుకుంటున్నాడో అక్కడికి దిగి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. కారుతో వచ్చి ఏం చేశాడు? నిప్పును నోటికి తగిలించాడు. నోటితో తగిలించగానే యెషయా మారిపోయాడు. స్తోత్రం. యెషయా 1 సెకండ్లో మారాడు. నువ్వెన్ని సంవత్సరాలు కావాలి నువ్వు మారడానికి? మీరు నిజంగా జీవము కలిగిన దేవుని సంఘానికి సంబంధించిన వ్యక్తులేనా? లేకపోతే నువ్వు నశించిపోతావు. నువ్వు నాశనానికి పోవు మార్గం గుండా వెళ్ళిపోతున్నావు. వాక్యం అంటే నీకు భారం రావట్లేదు. వాక్యం అంటే నీకు భయం రావట్లేదు. వాక్యం అంటే నీకు బాధ్యత రావట్లేదు. వాక్యం అంటే మరీ ఎక్కువ సహవాసం రావట్లేదు. వాక్యం అంటే మరీ ఎక్కువ ఏ సత్క్రియలు రావట్లేదు. వాక్యం విన్నా సరే దేవుడు డైరెక్ట్గా నీ నోటికి సురక తగిలించిన, నీ ఒంటికి సురక తగిలించిన నీకు బుద్ధి రావట్లేదు. ఎప్పుడైతే యెషయా నోటికి సురక తగిలించాడో, సురక మంచిదేనా? సురకేసేది ఎవరు? వాత పెట్టేది ఎవరు? ఎవరు చెప్పండి? సురక కావాలండి, పొగడతలు కాదు. పొగిడేవా నువ్వు నశించిపోతున్నావు. హల్లెలూయా. వినండి అందరూ, పొగిడేరా ఏమైపోతారు? నశించిపోతారు. ఎప్పుడైతే తనకి సురక తగిలిందో దేవుని కోసం ఎలా పని చేయాలా, దేవుని కోసం ఎలా వాడబడాలా, దేవుని కోసం నా వంతు నేనేం చేయాలని ఆత్మ భారంతో నింపబడిపోయాడు. స్తోత్రం. దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడి నువ్వు మారట్లేదు.
డైరెక్ట్గా దేవుడు నీతో వాక్యం ద్వారా సూటిగా మాట్లాడుతున్నా నువ్వు మారట్లేదు. ప్రత్యక్షమై కళల రూపంలో దేవుడు నీతో మాట్లాడినా మారట్లేదు. దర్శన రూపంలో ఎలా మారుతావు నువ్వు? అబ్బోయే బని బొబ్బలెట్టిన అడ్డు ఎవరు రారు అచ్చట అక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు. అప్పుడు కేకలేస్తావు. అప్పుడు కేకలేయక ముందే ఇక్కడ కేకలే, అక్కడ అరవక ముందే ఇక్కడ అరువు, అక్కడ నోరు తెరవక ముందే ఇక్కడ నోరు తెరువు. స్తోత్రం. ఎప్పుడైతే తన నోటికి సురక తగిలించాడో, చదువు తర్వాత, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. నీ దోషము నువ్వు అడుగుతున్నావు కదా, నేను పాపిష్టి మనుషుల మధ్యన ఉన్నానని, నేను అపరాధుల మధ్యన ఉన్నానని, నేను నశించిపోతున్నాను అన్నా కదా. నీ మీద ఉన్న దోషం అంతా తొలగిపోయింది. ఎప్పుడూ అగ్ని చేత కాల్చబడిన తరువాత దోషం పోయింది. సొరక అంటించిన తర్వాత, సొరక అంటిస్తే బాగుంటుందా? ఆ కారు ఎలా ఉంటుంది? అది నిప్పు, కారు నిప్పు ఎలాగ ఉంటుంది? కారు నిప్పు ఎలా ఉంటుంది? గ్యాస్ వెలిగించి ఇంటికి వెళ్ళంగానే చేయి పెట్టి చూడండి. దోమ వచ్చింది అనుకోండి, అలా ఏమవుతుంది? అది ఎంత ఇంకా మరి ఎక్కువగా ఎగరడం ప్రారంభిస్తుంది కదా కదా కదా. ఏగ వచ్చింది అనుకోండి, వంట చేతన నువ్వు పొయ్యి వెలిగించేటప్పుడు ఏగ అలా తిరుగు అక్కడికి వచ్చింది అనుకో, దానికి మరింత శక్తి వస్తుంది కదా. మాడి మస్ అయిపోదు, అక్కడే పడిపోదు, నీ కూరలో పడిపోద్దని మూత పెట్టేస్తావుగా నువ్వే కదా. ఎవరో వంట ఏదో చేస్తుంటే బల్లి పడిపోయిందంట. ఎక్కడో చెప్పారండి. ఎవరు నువ్వా? ఇంకేళ్ళే చూసారు కాబట్టి సరిపోయిందంట. ఎందుకు గంపుడు కూర అయితే ఏంటి ప్రయోజనం? బల్లి ఉంది అందులో. ఎందుకు పొట్టు ఎంత ఉంటే ఇసుక వెయ్యలు, ఇసుక రేణువలు ఎంత పొట్టు ఉంటే ఎందుకు చెప్పండి? బల్లి ఉంది అక్కడ. శుభ్రంగా కొత్తలాడుతూ వేడి వేడి అన్నం వండుకొని ఆవురమంటూ తింటే హాయిగా సూపర్ అనుకునే టైంలో ఇలా తెడ్డిటి తిప్పుతుంటే ఎంత పొడుగుందంట. ఆ ముక్కల కంటే ఈ ముక్క చాలా బలంగా ఉంది. ఎందుకో ఈరోజండి జనమండి, ఎందుకో పొట్టు ఎంత ఉంటే ఎందుకో. స్తోత్రం. మరి ఏం చేసేవు అంటే పక్కన డ్రైనేజీ ఉంది కానీ డ్రైనేజీలో పంపేశాను. రేపొద్దున ఈ పొట్టు ఈ కూర కనుక డ్రైనేజీలోకి వెళ్ళితే ఈ పొట్టు ఎక్కడికి వెళ్తుంది? ఆరని అగ్నిలోకి వెళుతుంది. స్తోత్రం. ఎప్పుడైతే యేసు తినని తాకాడో, ఆ కారు ఆ యొక్క అగ్ని ఇతను టచ్ చేసిందో, ఇతనికి ఏమొచ్చేసింది? విడుదల వచ్చేసింది, స్వస్థత వచ్చేసింది. ఇంకేమొచ్చేసింది? మనసు మారిపోయాడు, నూతనమైపోయాడు. దేవుడు ఇతగాడు దేవుడు వీళ్ళిద్దరు తప్ప ఇంక ఎవ్వరూ లేరిక. అప్పుడు దేవుడు చూడండి ఏమంటున్నాడు, తర్వాత చదువు. అప్పుడు నేను ఎవరిని పంపేదను? ఎక్కడికి? నువ్వు మారావు, నశించిపోయే కాడి నుంచి నువ్వు రక్షణలోకి వచ్చావు, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఇతగాడిని అన్నట్టు ఇప్పుడు నేను లోకంలోకే మారినోళ్ళు లోకంలోకి వెళ్తే ఏం చేస్తారు? లోకం అంతా మారుస్తారు. పాడైపోయిన లోకంలోకి పంపిస్తే ఏం చేస్తారు? రాజు అన్నాడట, నేను ఎక్కడి నుంచి వెళ్తున్నాడో చెప్పండి నాకు. రాజు అన్నాడట, ఒరే నేను ఇంట్లో వివాహం చేస్తున్నాను, మంచోళ్ళందరినీ తీసుకురావాలి, ఒక ఇద్దరిని వ్యక్తిని పిలిచి నువ్వు మంచోళ్ళు ఎవరున్నారు వాళ్ళందరినీ తీసుకురారా అన్నాడట. మంచోళ్ళు ఒక పక్కకు పంపించాడు. ఇంకొకరిని పిలిచి ఎవరో చెడ్డోళ్ళు అందరినీ తీసుకురారా అన్నాడు. మంచోడు వెళ్ళి మంచోడిని పంపించినాడు, ఎక్కడ ఒకడు కూడా మంచోడు లేడండి అన్నాడట. ఆడికి ఏ పేరు పెట్టాడు? మంచోళ్ళు తీసుకురారన్న వాడికి ఏ పేరు పెట్టాడు? మంచోడిని తీసుకురారంటే ఈడేమన్నాడు? మంచోడు వెళ్ళి ఒక్కడు కూడా మంచోడు లేడు. ఈ చెడ్డోడు వెళ్ళి అన్నాడంట, ఒక్కరు కూడా చెడ్డోడు ఎవరో తీసుకురాలేదంట. సరే నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, అందరు ఫంక్షన్లో కథా కార్యక్రమానికి నేను వెళ్తాను కదా, ఒక విందు ఏర్పాటు చేయండి. అందరికీ గేదెలు ఉన్నాయి కదా, గేదెలు ఆవులు అన్నీ ఉన్నాయి, పశువులు అన్నీ ఉన్నాయి కదా. అయితే మనకు కావాల్సింది చాలా వరకు పాలే కనుక అందుకని మీరు అందరూ వెళ్ళి ఈరోజు మన రాజుగారు పాలేయమన్నారు హోయ్ అని భజంత్రులు వాయించి అందరినీ కేంద్రం దగ్గరికి వెళ్ళకుండా పాలు పట్టుకుని రమ్మని చెప్పండి రా, పాలు మన దగ్గర వెయ్యాలని చెప్పండి రా అని 2 చోట్ల 2 పెట్టాడట. ఆవు పాలన్నీ ఒక చోట, గేదె పాలన్నీ ఒక చోట 2 బాణలు పెట్టాడంట. పట్టుకొచ్చిన వాళ్ళందరూ క్యాన్లు పెద్ద పెద్ద క్యాన్లు తెచ్చి నీళ్ళు వేసేస్తున్నారంట. అంటే నేను నీళ్ళు వేస్తే ఇంకోటి వచ్చి పాలు వేస్తాడు కదా, అయ్యి కలిసిపోతాయి కదా. ఏమి వేస్తున్నారంట? వీడందరూ విందు అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒరిజినల్ పాలు ఇందులో ఉన్నాయి, ఒరిజినల్ పాలా ఇందులో ఉన్నాయి, ఒరిజినల్ పాలు అని చూస్తే ఆ కేప్ తీసిన అయ్యి నీళ్ళే, ఈ కేప్ తీసిన అయ్యి నీళ్ళే. ఏం పట్టుకొచ్చారు వీళ్ళు?
రాజుగారి దగ్గరికి పాలు తినరా, లేపండి పాలు తినరా అని చెప్తే ఏం పట్టుకొచ్చారు? ఎవడ చూసి వచ్చాడు? పరలోకం ఎవడ చూసి వచ్చాడు? నరకం ఎవడ చూసి వచ్చాడు? ఇది ఎందుకు మరి బడాయికా? ఇలానే చెప్తారు, ఇలానే అంటారు. హిందువులకు ఉన్న నిష్ట కూడా లేదా? దౌర్భాగ్యులారా, హిందువుల్లో ఉన్న నిష్ట క్రైస్తవుల్లో ఉందా? హిందువుల్లో గురువులు ఎంతమంది ఉంటారండి? ఎవడ పడితే వాడు ఎంటర్ అవుతాడా? చెప్పండి, ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవుతారా? ప్రత్యేకమైన వాడే కదా. సేవ అంటే ఏమైపోయింది? సేవ అంటే ఏంటంట? భయం ఏంటి అసలు? ఏంటి సేవ అంటే? ఎందుకు భయం లేదు? వాడు కొన్ని ఇష్టం ఉంది. గురువు ఒకడే ఉంటాడు, వాడు మాత్రమే టయానికి వచ్చి ధూపం వేస్తాడు. ఆ టయానికి మాత్రం అందరూ రావాలి, పూజలు చేయించుకోవాలి, వ్రతాలు చేయించుకొని పోవాలి, అంతేనా? తగుదునా అంటే అందరూ ఎంటర్ అయిపోతారా? మరి సేవ ఏంటండి? ఇలా అయిపోయింది. సేవ ఏంటండి? ప్రతి ఒక్కడు చేయి పెడుతున్నాడు సేవలోనే. రేపు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. దేవుడు ఎప్పుడైతే యెషయా పెదవులను తాకాడో యెషయాలో మార్పు వచ్చేసింది. ఇప్పుడు నా పక్షంగా వెళ్ళాలి, ఇప్పుడు నా భారాన్ని పంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరో చెప్తున్నాడు? యెషయాకు చెప్తున్నాడు. ఏమని? పైన ఎలా స్తుతిస్తున్నారు వాళ్ళు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము అంతటా ఆయన మహిమతోనే నిండి ఉంది, ఈ భూలోకం అంతా ఆయన మహిమతోనే నిండి ఉందని ప్రకటన చేసేవాడు ఒకడు కావాలి. యేసు అడుగుతున్నాడు సింహాసనం మీద కూర్చొని, ఎవరిని పంపించను ఇప్పుడు నేను? నా పని నిమిత్తము, నా భారం నిమిత్తము, నా సేవ నిమిత్తము ఎవరిని పంపించాలంటే ఏంటన్నాడు? ఎస్ సార్ నేనున్నాను. స్తోత్రం. నమ్మకంగా చేస్తావా? నా భారాన్ని పంచుకుంటావా? మరి నీ భారాన్ని కాక ఎవరి భారాన్ని పంచుకుంటానయ్యా? నేను అపవిత్రుడిని, అపవిత్రమైన పెదవుల మధ్యన నశించిపోతుంటే కారుతో తీసిన నిప్పి నా పెదవులకు తగిలించిన తరువాత నేను నీ పక్షంగా ఉండక ఎవరి పక్షాన్ని ఉంటానయ్యా? నా పాపాలన్నీ క్షమించబడ్డాయని నీవే చెప్పావు కదా. నీ కొరకు నేను పని చేస్తాను. స్తోత్రం. దేవుని కోసం పని చేయాలంటే దేవుని చేత అభిషేకించినోడు కావాలి కదండి. ఏం చెప్పాలి అప్పుడు? దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలి, దేవుని బలంతో నింపబడాలి. వీడు ఎట్లాంటి వాడో ముందు వీడికి తెలియాలి. పాపిని, వీడి పాపిలో ప్రథమ పాపి ఆయన ఒప్పుకోడు. ఏంటి? పాపిలో ప్రథమ పాపి, ఫస్ట్ ర్యాంక్ పాపి ఆయన ఒప్పుకోడు. నేను సూపర్ మ్యాన్, నువ్వే ఏంటంటే వీడంటే సూపర్ మ్యాన్ అంట. ఇతగాడికి దేవుని రూపం చూడంగానే ఏం గుర్తుకొచ్చింది? దేవుని స్వరూప్యం చూడంగానే, దేవుడి దగ్గర ఉన్న పరిశుద్ధులు చూడంగానే ఇతగాడు ఏమయ్యాడని అర్థమయ్యింది. ఈరోజు నీకు వాక్యం అర్థమవుతుందా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థమవుతుందా? ఏ పక్షంగా ఉన్నావు నీకు అర్థమవుతుందా? ఏ దుష్టుడి పక్షాన ఉండి ఆత్మను పాడు చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నేను అపవిత్రమైన వారి పక్షంగా ఉన్న, నేను నశించిపోయే కోవలో ఉన్నాను అనగానే కారుతో ఉన్న నిప్పు వచ్చింది. నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి అనని అక్కడ ఏమొచ్చింది? అతగాడికి ఒప్పుకున్నాడు, మారు మనసు పొందాడు, విడిచిపెట్టాడు. నేను పాపినంటేనే కదా వచ్చింది పాపానికి క్షమాపణ, నేను నశించిపోతున్నానంటేనే కదా జీవం వచ్చింది. నువ్వనో మనమనో మనకి ఎంత ప్రెస్టేజినో. ఇట్లా ఉంటూ ఉండగా దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఎవరిని పంపాలి ఇప్పుడు? ఈ పరిశుద్ధుడి గురించి ప్రకటన చేయడానికి ఎవరిని పంపించాలి? ఎవరు సమీపించాలనే మహా తేజస్సులో ఉన్న వాని రూపము గురించి ప్రజలకు అనౌన్స్మెంట్ చేయాలంటే ఎవరిని పంపించాలి? ఇప్పుడు నా పని నిమిత్తం ఎవరు వెళ్తాడంటే యెషయా వెంటనాడు, వెంటనే నేనున్నాను ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా. అయితే వెళ్ళు అని పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఉందా ఈరోజు? ఏ చిన్ని పని చేయాలైనా పర్మిషన్ ఉండాలని చెప్తాను నేను. అల్పాహారము నలుగురు తినవలసినటువంటి బువ్వ వడ్డించడానికే ఆత్మతో జ్ఞానంతో నింపబడిన వాళ్ళు తీసుకురండి, మేము వాళ్ళని అభిషేకిస్తామని చెప్తుంటే బోధ చేయడానికండి వాడికి ఇంకెంత ఎన్ని పాళ్ళు ఉండాలి? వాడు వీళ్ళ మీద ఎంత సూపర్మ్యాన్ అయి ఉండాలి కదా. జాగ్రత్త. దేవుడు అన్నీ ముందు వరుసగా రాసి ఉంచేశాడు. ఎందుకో తెలుసా? బుక్ తీస్తాడు రేపు. నీ బుక్కు నా బుక్కు
ఎవరు ఎంత పాడు చేశారో, ఎవరు ఎక్కడ పాడు చేస్తున్నారో, ఎవరు ఎక్కడ దేవునికి అయోగ్యమైన పనులు చేస్తున్నారో, ఎక్కడ ఈ దేవునికి మహిమ వచ్చే ప్లేస్లో మహిమకు కారణం కాకుండా చేస్తున్నాడు, ఈ గ్రంథాలు విప్పబడతాయి రేపు. స్తోత్రం. అప్పుడు నాకు తెలియదు అనడానికి ఈ సంఘం నాకు తెలియదు, ఈ మాట నేను వినలేదు అనడానికి ఎక్కడా లేదు. యెషయా చూసినట్లుగా నీది నాది మనందరూ చట్ట రాబోతుంది రేపు రాబోయే రోజుల్లో. ఎవరున్నారు ఈ పరిశుద్ధమైన దేవుణ్ణి ప్రకటన చేయడానికంటే నేనున్నానని ముందుకు వచ్చేటప్పుడు చూడండి ఏమంటున్నాడో అంటే, చిత్తగించు. స్తోత్రం. నీకు ఇష్టమైతే, నీకు నచ్చితే, అక్కడ పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారే, వాళ్ళు చేయాల్సిన పనిలో పాలి భాగస్తులు నువ్వు నాకు ఇస్తే, నీకు ఇష్టమైతే చిత్తగించు, నేనున్నాను. స్తోత్రం. ఈరోజు నేనున్నాను అంటున్నావా? నేనున్నాను అంటున్నావా? ప్రభు కొరకు మాట్లాడవలసి వస్తే నేనున్నాను, దేవుని కోసం మాట్లాడవలసి వస్తే నేనున్నాను, సంఘం కోసం పని చేయవలసి వస్తే నేనున్నాను, దేవుడి పక్షంగా నిలబడవలసి వస్తే నేనున్నాను. ఉన్నారా? యెషయాలో ఎంత మార్పు వచ్చింది. మారడం అంటే అదండి. పాపాన్ని విడిచిపెట్టి నేనున్నాను. ఎవరి కోసం ఉండాలి ఇప్పుడు? ఈయన ఎవరి కోసం ఉన్నాడు? దేవుని కోసం, మనుషుల కోసం కాదు. మనుషుల కోసం ఉంటే సేవ చేయలేడు. స్తోత్రం చెప్పండి. నేను నీ పక్షంగా నేనున్నానంటే అప్పుడు దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఎవరి బాధ్యత? నువ్వు ఎలాగున్నావు, నేను ఎలాగున్నావు, నీ కోసం నా కోసం యెషయా చెప్పాడు. చూడండి ఒకసారి. ఆయన నీవు పోయి, ఇగో చూడండి ఇక్కడ, ఈ జనులతో ఇట్లనము. హలో, గ్రంథం ఉందని చెప్పాను కదా. మీరు నిత్యము వింటున్నారు కానీ గ్రహింపకుందురు. యెషయాలు చెప్పాలంటే ఇప్పుడు దేవుడు మాట్లాడితే తీగా ఉందా? దేవుడు మాట్లాడితే ఎలాగుంది? లోపం చూపిస్తున్నాడా దేవుడు? ఇప్పుడు యెషయాని పంపించి యెషయాకి కొన్ని మాటలు ఇచ్చాడు, కొన్ని వాక్కులు ఇచ్చాడు. ఈ మాటలు ఏమి చెప్పు వాళ్ళకి అని. ఏమని చెప్తున్నాడు? మీరు నిత్యం వింటున్నారు, నిత్యం పరిశుద్ధమైన మాటలు వింటున్నారు, నిత్యము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, కానీ మీరు ఏమాత్రం గ్రహించట్లేదని వార్నింగ్ ఇవ్వాలి ఇప్పుడు. స్తోత్రం. దేవుని మాట ఏమనుకుంటున్నారండి? దేవుని భారం పంచుకోవట్లేదని చింతిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ రావట్లేదని ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. ఇంకా దుఃఖపరుస్తున్నారు ఇక్కడ చాలామంది దేవుణ్ణి. నీ పక్షముగా నువ్వు దేవుని కోసం పని చేయవలసి వస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? దుష్టుడైన అపవాది పక్షానికి వెళ్ళిపోయి దేవుని దుఃఖిస్తున్నావు. నువ్వు విరువుగా దేవుని సేవ జరగవలసిన టైంలో, విరువుగా ప్రజల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు దూసుకుని వెళ్ళిపోయే టైంలో నీవే పరిశుద్ధాత్మను రాకుండా అడ్డుబండగా ఉన్నావు. యెషయాకు దేవుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు వింటున్నావు కానీ గ్రహించట్లేదని వార్నింగ్. వెళ్ళి నా ప్రజల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు వింటున్నారు, కళ్ళుతో చూస్తున్నారు, ఏమాత్రం గ్రహించట్లేదు, నేను చెప్పానని చెప్పు. అమ్మో, ఎంత భయంకరమైన మాట చూడండి. రేపొద్దున నీ మీదే నేరస్థాపన చేస్తాడో మరి. తర్వాత చదువు. నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, నీవు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు. వింటున్నారు కానీ గ్రహించట్లేదు. నిత్యము చూచుదురు కానీ ఏంటి చూస్తున్నారంట? కళ్ళుతో మంచి ఏంటో చెడేంటో తెలుసుకోవట్లేదు. దేవుని భారం ఏంటో, దేవుని భారం కానిదేంటో తెలియట్లేదు. దేవుని పక్షంగా నిలబడవలసిన వీళ్ళు దేవుని భారం కాని పక్షాన నిలబడుతున్నారు. అమ్మో, ఎంత ఘోరం. దేవుని పక్షాన నిలబడి మీ వెనక మేమున్నాము, యెషయా నేనున్నాను పంపు అన్నట్లుగా సేవకుడా నీ పక్షంగా నేనున్నాను, దూసుకు వెళ్ళు. స్తోత్రం. ఏ అడ్డు వచ్చినా నేను చూసుకుంటా. హల్లెలూయా అనాలి. ఎవరండి? సంఘం అండి. నేనున్నానమ్మా, అయ్యా నేనున్నాను నీ పక్షంగా, వెళ్ళు దూసుకుని దేవుని భారంతో వెళ్ళు. దేవుడు ఏ చిత్తాన్ని ప్రకటించాడో, దేవుడు ఏమి చెప్పమని బోధించాడో, దేవుడు ఏ ఆత్మచేత నిన్ను నింపబడ్డాడో నువ్వు దూసుకుని వెళ్ళిపోను. వెనక నేనున్నానుగా నీ పక్షంగా. స్తోత్రం. ఇప్పుడు యెషయా పక్షంగా దేవుడు ఉన్నాడు. నువ్వు వెళ్ళు. స్తోత్రం. నువ్వు వెళ్ళి వాళ్ళకి కళ్ళు లేవని చెప్పు, వాళ్ళు గ్రహించట్లేదని చెప్పు, వాళ్ళు అంధత్వంలో ఉన్నారని చెప్పు, వాళ్ళు ఇంకా మారలేదని చెప్పు అని అంటూ ఇంకేమంటున్నాడు చూడండి. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకోవట్లేదని చెప్పు. మనస్సు మార్చుకోవట్లేదని, స్వస్థత లేదని చెప్పు. దేవుని మాటలు బాగున్నాయా? యెషయాకి దేవుడు చెప్పిన మాట బాగుందా? బాగోదండి.
మారు అంటే బాగోదు, విడిచిపెట్టు అంటే బాగోదు, దేవుడి పక్షానికి రా, దుష్టుడిని విడిచిపెట్టంటే బాగోదు, దుష్టుడికి కోపం వచ్చేస్తుంది. ఈరోజు నువ్వు దేవుడి పక్షంగా నిలవబడడానికి సమర్పణ చేసుకో. దేవుడి సేవకుడి పక్షంగా నిలవబడి నీ వెనక నేనున్నానయ్యా, నువ్వు ఈ పని చేయి నువ్వు అని అప్పగించు. ఏమైనా దేవుని సేవకుడు చేయవలసిన పనులు ఏమైనా ఉంటే దానికి నువ్వు అడ్డుగా ఉంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు రంగంలోకి దిగాలి. సేవకుడా నేనున్నాను, ఏమున్నాను? నీ పక్షంగా నేనున్నాను. నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. పని సేవ చాలా వరకు ఆగిపోయింది. ఇప్పటికే సేవ ముమ్మరంగా జరగాలి, సేవ ఆగిపోయింది. దేవుడు నీకు ఏ భారాన్ని పెట్టాడో, దేవుడు నీకు ఏ చింతన పెట్టాడో, దేవుడు నీతో ఏం మాట్లాడి పంపించమంటున్నాడో నువ్వు దూసుకుని వెళ్ళు. సపోర్ట్ నేను కుడి భుజంగా ఉంటాను. ఆనాడు మోషేకి కుడి భుజముగాను ఎడమ భుజముగా ఉన్నట్లుగా నా కుటుంబం నీకు కుడి భుజంగాను ఎడమ భుజంగా ఉంటుంది. నువ్వు దూసుకుని వెళ్ళి విరువుగా దేవుని సేవ చెయ్యి అని చెప్పేటోళ్ళు సంఘంలోంచి లేవాలి. స్తోత్రం. అంతేగాని పాడైతే పాడైపోయి, నాశనం అయిపోతే నాశనం అయిపోయి నచ్చినోడిని తెచ్చుకోమాకండి. కంటికి ఇప్పుగా ఉన్నవాడు పక్షానికి వెళ్ళిపోమాకండి. వాక్యం పక్షానికి రండి. స్తోత్రం. దేవుని పక్షానికి రండి. స్తోత్రం. అపవిత్రమైన మనుషుల పక్షానికి వెళ్ళిపోకండి. క్షణమాత్రమైన మనుషుడు కొంతసేపు కనబడి అంతలో ఆఫ్టర్ అయిపోయే మనుషుడి పక్షానికి ఏమాత్రం వెళ్ళబాకండి. దేవుడు ఏమని చెప్పమంటున్నాడు? ప్రజల్లో మార్పు లేదు, ప్రజలు గ్రహించట్లేదు, బుద్ధి మార్చుకోలేదు, స్వభావం మార్చుకోలేదు. నువ్వైతే మారు మనసు పొందావు కానీ యెషయా, వాళ్ళు ఏమాత్రం కూడా మనసు ఇంకా మార్చుకోలేదు. వాళ్ళకి మనసు మార్చుకోకపోతే స్వస్థత లేదని చెప్పు, విడుదల లేదని చెప్పు, రక్షణ లేదని చెప్పు, పరలోకం లేదని చెప్పు అని యెషయాకు చెప్తున్నాడు. తర్వాత చదువు. ఈ జనుల హృదయం కొవ్వు చేసి వారి చెవులు మందపరచి వారి కనులు ముయించమని, వాళ్ళు మారకపోతే వాళ్ళు కళ్ళు మూసుకోమని చెప్పు. కళ్ళు మూసుకుంటే నువ్వేం ఇలా చెప్పనా, ఇలా చెప్తే నా మాట వింటారా స్వామి? వాళ్ళు ఎందుకయ్యా వాళ్ళు కళ్ళు మూసుకోమని చెప్తున్నా? కళ్ళు మూసుకోమని చెప్పు. వాళ్ళు హృదయం కొవ్వుతో ఉంది కాబట్టి వాళ్ళు కళ్ళు మూసుకుంటే కొన్ని పనులు నేను చేయాలి. కళ్ళు తెరువు 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 అన్న కళ్ళు తెరిచినప్పుడు వాళ్ళకి నా భారం అర్థం అవ్వలేదు. వాళ్ళకి అన్నీ ఉన్నప్పుడు నా చింత వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అన్నీ ఉన్నప్పుడు నేను ఎవరినో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళు కళ్ళు ముయ్యమని చెప్పు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? కళ్ళు ముయ్యాలా? కళ్ళు ముయ్యండి, మీరు కళ్ళు ముయ్యండి. అమ్మో కొట్టేస్తామేమో. యెషయా ఇలా చెప్పమంటావా నన్ను అంటే ఎస్ అలానే చెప్పు అన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ లోపాలన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నాకు చూపించాడు, ఇప్పుడు మిమ్మల్ని కళ్ళు ముయ్యమన్నాడు. కళ్ళు మూతే ఏం చేస్తాడంట? కొన్ని చెక్కవలసినవి ఉంటాయట. ఏంటంట? తర్వాత చదువు. ప్రభువా ఇక్కడ అడుగుతున్నాడు, యెషయా అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? నువ్వు కళ్ళు ముయ్యి అంటున్నావు కదా, ఎన్నాళ్ళ వరకు కళ్ళు ముయ్యమని చెప్పను? కూర్చుని కదలకు అంటే కదలకుండా ఉంటావా నువ్వు? నీ మాట నాకేంటి ఆఫ్టర్ ఆల్, నువ్వేంటి నాకు ఆఫ్టర్ ఆల్, నీ మాట నేను ఎందుకు వినాలి అంటావు నువ్వు కదా. ఈయన ఏమంటున్నాడు? ఎన్నాళ్ళ వరకు కళ్ళు మూసుకుని ఉండమన్నా నేను వాళ్ళని? ఎన్నాళ్ళ వరకు కూర్చుని కదలకుండా ఉండమనను? బాబా అని చేపైతే నేను కూర్చోలేను, అని చేపైతే నేను చేయలేను, ఆ పని అయితే నేను చేయలేను, అఫీషియల్గా ఉండే 4 పనులు ఏమైనా చేస్తానేమో కానీ అంత దిగజారి పని చేసి సేవ చేయాలంటే నేను అంత సేవ చేయాలంటే నేను చేయలేను అనుకున్నా. యెషయా ప్రభుని అడుగుతున్నాడు, ఎన్నాళ్ళ వరకు కళ్ళు మూసుకుని ఉండమంటావు అని. చదువు. ప్రభువా ఎన్నాళ్ళ వరకు అని నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణం పాడైపోవాలి. ఏంటంట? ఎన్నాళ్ళ వరకు అంటే పట్టణం పాడైపోయే వరకు. అమ్మో, పాడైపోతే దేవుడు చూస్తూ ఉంటాడా? కొత్త తీసుకొస్తాడు కదా. స్తోత్రం. కొత్త జనరేషన్. స్తోత్రం. పాతదంతా పోయిన తర్వాత కానా విందులో వివాహంలో ద్రాక్షారసం, పాత ద్రాక్షారసం పోయిన తర్వాత మధురమైన ద్రాక్షారసం వచ్చినట్లుగా జనరేషన్ మారిపోతుంది. ఆయనకు తెలుసు. ఆయన పుట్టించినోడు ఆయనే, తీసేసినోడు కూడా. ఎన్నాళ్ళ వరకు కళ్ళు మూసుకుని ఉండాలి ప్రభు అంటే ఏటి పట్టణం పాడైపోయేదాకా కళ్ళు మూసుకోవాలంట. నివాసము లేక పట్టణములను, మనుషులు లేకుండా ఇల్లు పాడైపోవాలంట. అంటే ఇల్లుగానే ఉండాలి కానీ ఇంట్లో మనుషులు ఉండకూడదు. దేవుని ఉగ్రత, వినకపోతే వచ్చే నష్టము. పాడవు వరకును దేశం ఏమైపోవాలంటే బేటలు తీసేయాలట. దేశం అంతా పాడైపోయే వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున ఈ దేశంలో అలాగు జరుగును.
దానిలో 10వ భాగం మాత్రం మిగులును. విడువబడినను ఏమైనా విడువబడిందా అది మాత్రం కూడా నాశనం అయిపోతుంది. నేనున్నాను అనుకున్న వాళ్ళు కూడా ఊడిపోతారు. సింధూర మస్తకి వృక్షము నరకబడిన తరువాత అది మిగిలియుండు ఒక మొద్దులా ఉంటుంది. అట్టి మొద్దులో నుండి పరిశుద్ధమైన చిగురు. అంటే ఇప్పుడు దేవుడికి ఏ చిగురు కావాలి అన్నట్లు ఎందుకు నిర్మూలన చేసేస్తున్నాడు? అన్నట్లు ఇళ్లలో జనం లేకుండా ఎందుకు చేసేస్తున్నాడు? ఎందుకు దేశాన్ని పాడుగా చేసేస్తున్నాడు? ఎందుకు బీడు భీముగానే మిగలాలంటున్నాడు? ఎందుకు బొత్తుగా పాడైపోవాలంటున్నాడు? పరిశుద్ధమైన చిగురు పుట్టాలట. స్తోత్రం. నువ్వు నాశనం కాకముందే, నువ్వు పాడైపోకముందే, నీ ఇంటిలోకి సమస్యలు రాకముందే, నీ ఇంటి వాతావరణం పతనం కాకముందే, నీ గ్రామము నిర్మూలం కాకముందే నువ్వేం చేయాలి? ఉన్నానులే, ఫోన్లో అందరూ పోతున్నా, నేను ఉన్నానులే, అందరికీ ఆరోగ్యం లేకపోయినా నేను ఏదో కొంచెం బాగున్నానులే అని అనుకుని ఎజిస్ట్ అయినా సరే అది కూడా మిగలదట. ఎజిస్ట్ అయింది కూడా మిగలదట. అలా పోక ముందే నువ్వేం చేయాలి? పరిశుద్ధమైన చిగురుగా మారాలి. స్తోత్రం. అంటే వీళ్ళు టోటల్గా దేవుడు ఎలా కనిపిస్తున్నాడు అంటే వీళ్ళు అందరూ పాడైపోయిన వాళ్ళు పరిశుద్ధంగా లేరా? పరిశుద్ధంగా లేక పాడయ్యారు, నీతిగా లేక కదా పాడయ్యారు. దేవుని సంఘం పరిశుద్ధమైనది. స్తోత్రం. ఏంటండి? పరిశుద్ధమైంది దేవుని సంఘం. దేవుని సంఘంలో పరిశుద్ధత తప్ప దేనికి స్థానం లేదు. దేవుని సంఘంలో దేవుని మాటకు తప్ప ఇంకా ఎగస్ట్రాగా దేనికి కూడా అవకాశమే లేదు. ఇటువంటి సేవను పాడు చేసేస్తున్నారు గుంట నక్కలు. ఏం చేస్తున్నారు? ఇటువంటి సేవను నాశనం చేసేస్తున్నారు. వాళ్ళు చిత్తం నెరవేర్చబడాలని, వాళ్ళ ఇష్టం నెరవేర్చబడాలని, వాళ్ళు అనుకున్నట్లుగానే జరగాలని సేవను ఏం చేసేస్తున్నారు? అందుకనే కదా వాళ్ళంతా పాడవ్వాలి, ఆ ఇల్లు విడవబడాలి, ఆ ఇంట్లో జనం ఉండకూడదు, ఆ దేశం అంతా బేటలు తీసేయాలి. మరి అన్నీ తీసేస్తే ఏంటంటే పరిశుద్ధమైన చిగురు పుడుతుంది. స్తోత్రా. అప్పుడు మళ్ళీ వేరే జనరేషన్ వస్తుంది. యెషయా చెప్పు, వాళ్ళు ఉంటారా ఊడిపోతారా? ఉండి పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తారా? ఇట్లా నేను చెప్పానండి. యెషయా భక్తులు ఇప్పుడు అపోస్తులు ఉండాలా లేదా? సంఘాల్లో ఎవరు ఉండాలి? సేవ ఎవరు చేయాలి? దేవుని భారం చేత నింపబడిన వాళ్ళు దేవుని సేవ చేయాలి. దేవుని చిత్తాన్ని తీసుకురావాలి. దేవుడి దగ్గర వర్తమానం తీసుకుని ఆ వర్తమానం నీకు చెప్పాలి. దేవుడు ఇట్లా ఉండమంటున్నాడు నిన్ను. హలో, నిన్ను ఇలా మారమంటున్నాడు. హలో, నిన్ను ఇది విడిచిపెట్టమన్నాడు. హలో, నువ్వు చేస్తున్న పని అక్రమని చెప్పుతున్నాడు దేవుడు అని.